కుల సంఘాలతో జాతర తయారవుతుంది ఇవాళ. బీసీ జాతర ఎక్కడ అంటే మీరు రామనగర్లో చూడొచ్చు. అంటే వాలంటరీగా స్పందన. ఈ కసి ఇక్కడ పుట్టింది కాదు. మనం ఏమనుకున్నాం, మన తెలంగాణ వస్తే మన బతుకులన్నీ మారుతాయి, నీళ్లు నిధులు నియామకాలన్నీ మనకే వస్తాయి కావచ్చు అనుకున్నాం. అది కాదు, వాలంటీర్ పోతాయని మనం అనుకోలేదు. వాలంటీర్ పోతాయి అనుకుంటే ఎప్పుడో మన ఆ పనే చేయకపోదు. అవునా కదా? మనకేంటంటే తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రైతులకు నీళ్ళు వస్తాయి, చాలా తెలంగాణ బాగుపడుతుందని ఎంతో ఆశపడ్డాం. మీలో పాటు మేము కూడా. మాకుంటే కాలేజీలో ఏమనిపిస్తుంది, అన్ఎంప్లాయిడ్ యూత్కి అంతా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది బాగా ఆలోచన ఉండే. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? దారుణమైన పరిస్థితి. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. అరే డైరెక్ట్ రాసుకున్నారు, మేము 10% మాకు కావాలి అంటే 6% పబ్లిక్ ఉన్నారు ఓసీలు. దాంట్లో పేదలు 1% ఉంటారు. కానీ మేము మాత్రం 10% రాస్తాం బాస్. మేము ఇక్కడ కూర్చునే మా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. మీరు ఏమైనా కానీ అంటే మన ముస్లింలు కలుపుకుంటే 60-65% ఉంటాం. కానీ మాడికాడకి మన దగ్గరికి వస్తానో 27%, 50% స్లాబ్ అని వస్తుంది సుప్రీంకోర్టులో. వాళ్ళ కాడికైతే నా సుప్రీంకోర్టు అంటే ఉండదు, ఏముండదు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇంప్లిమెంట్ 100%గా చేస్తారు. ఆపాలనుకో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వాళ్ళు ఆపుతారు. రెండు వాళ్ళ చేతిలో. ఎందుకు అంటే అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. 10 లక్షల ఉన్న జనాభా ఇవాళ 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 1,00,000 ఉన్న వెలమధరులు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 లక్షలు ఉన్న కమ్మలు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఆల్ టుగెదర్ 14 లక్షల మంది పాపులేషన్కు ఓటర్లకు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి 2 కోట్లు ఉన్న మనం బీసీలను ఏం చెప్తాను బస్? నిజంగా 2 కోట్లు ఉన్న మనుషులు మనం ఏం చేస్తున్నాం అనేదే క్వశ్చన్. ఒకటే మనకు లాభం ఏంటంటే, మన మైనస్ ఏంటంటే కులాల వారిగా డివైడ్ అవుతాం. ఆ ఎలక్షన్ టైంలో ఏదో ఆ ఒక్క రోజు 2 రోజుల ఆశకు మొత్తం మార్చేస్తారు వాళ్ళు. మనం డివైడ్ అండ్ రూల్ చేసి 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 77 ఏళ్ళు పాలించిండు. ఇప్పుడు మనం జాగో అని మొదలుపెట్టినాం. ఆల్రెడీ చైతన్యం వచ్చింది. మీరు ఎక్కడ పోయినా ఇప్పుడు ఇందాక రావుడితోనే మీరు ఒక స్లోగన్ ఇచ్చిళ్ళు. ఏం స్లోగన్ సార్ అది? మంచిగుండే. ఇదే వాయిస్తోని బీసీలందరినీ కలపాలి. ఆవాజ్ దో హమ్ ఏకే. ఈ వాయిస్తోని కనుక మనం బీసీలు 2 కోట్ల మందిని ఏకం చేస్తే దాంట్లో సగమైనా కానీ మనం 100 సీట్లు కొడతాం బాస్. 1,00,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలో పోలైతే 100 సీట్లు బరాబర్ కొడతాం బాస్. ఎందుకంటే 2018 ఎలక్షన్లో 88 సీట్లు బీఆర్ఎస్కి వచ్చినాయి. టోటల్ ఓట్లు ఎన్ని వచ్చినాయి అంటే 96 లక్షల ఓట్లు. రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్కు పోలేనాయి 96 లక్షల ఓట్లు. అదే మనకు 2 కోట్ల మంది ఉన్నాం. దాంట్లో సగం పోలేనా 100 సీట్లు వస్తాం బాస్. బరాబర్ గుర్తుపెట్టు. ఇవాళ జరగబోయే సభ మీరు అన్నారు 3,000 సార్. మీరు 3,000 రండి, కానీ 30,000 మందికి చెప్పండి. మేము పోతున్నామని 30,000 మందికి చెప్పండి. మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు 3,000 కావచ్చు, కానీ మీ భావజాలం కనుక రిపీటెడ్గా అయితే అది 30,000 మంది. 1,00,000 ఎట్టి పడితే దాడుతుంది ప్రజలలో కింది స్థాయికి. ఎందుకంటే మీ దగ్గర లైన్ ప్రతి ఇంటిని టచ్ చేస్తారు. మీరు టచ్ చేసినట్టు మీరు కరెంట్ లేకపోతే ఏ ఇల్లు ఉండదు. ఇక్కడ ఇందాక అడిగిన ఎంతమంది సార్ మన ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఎంప్లాయీస్ బీసీలు అంటే 25,000 మంది ఉన్నారు. మీరు షాక్ పెట్టాలంటే ఎక్కడైనా షాక్ పెట్టగలుగుతారు, బరాబర్ షాక్ పెట్టగలుగుతారు. మీ కోరే ఏంటంటే మీ షాక్ భావజాలం మీద ఉండండి. బీసీలకు జరిగిన జీవోలన్నీ రద్దు అవుతాయి. ఆ రద్దు చేయాలంటే ఇవాళ సభకు మనం పోవాలి. మన పిల్లలకు ఆర్టీఎఫ్ రావాలంటే ఇవాళ పోవాలి. ఇవాళ ఎలక్ట్రిసిటీ అంటే మనం పోవాలి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కొల్లు ఉంటాయి భయ్య. కానీ మనం ఏంటంటే మనకెందుకు తీయంట పక్కన పెట్టగలిగితే, మనకు జరిగిన అన్యాయం చెప్పగలిగితే. ఎందుకంటే ఆనాడు ఆంధ్రోళ్ళు అన్యాయం చేస్తున్నారు, ఇవాళ ఓసీలు చేసే అన్యాయానికి బీసీలు మేలుకో అనే మాట రావాలి.
25,000 మంది కనుక బీసీ ఎంప్లాయీస్ తలుచుకుంటే రాష్ట్రంలో ఒక చరిత్ర తయారవుతుంది. అది మీతో సాధ్యమవుతుందని ఆశిస్తూ మిమ్మల్ని లాస్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నా, రాబోయే ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీగా బీసీల తరఫుకి నిలబడతాను ఇండిపెండెంట్గా. సార్ అన్నట్టు, సార్ మీరు బీఆర్ఎస్ని వదిలేసిన భయ్యా, నేను ఇండిపెండెంట్గా వచ్చిన. ఇవాళ నేను గెలిస్తే బీసీలు గెలుతారు, నాకు ఓసీలకే బరాబర్ లొల్లి. ఇవాళ నేను కూడా తీర్మానం అవుతాను గట్టిగా, ఆ ఓట్లద్దు పోయి మన ఓట్లతోనే మనం గెలుతాం. దయచేసి బీసీలు చాలామంది నిలబడ్డారు, మనోళ్ళు కూడా. నేను వాళ్ళని ఎవరిని వ్యతిరేకించట్లేదు. ఒక్కటే మన ఓట్లు, బీసీ ఓట్లు ఓసీల క్రాస్ కాకుండా చూసుకోవాలి. ఇవాళ రెడ్డిస్ ఓట్లు 2087 ఓట్లు మాత్రమే, దానికి 4 నిలబడ్డారు. పంచుకుంటే ఎవరికి 500 కంటే ఎక్కువ రావు, డిపాజిట్ రావద్దు. 500 వాళ్ళు మొత్తం టోటల్ కలిపి 2000 కంటే 87 ఇచ్చినాయంటే మన దానికి వెళ్ళి క్రాస్ అయినట్టు. మన ఓట్లను మనం కాపాడుకునే అవసరం ఇప్పుడు ఉన్నది. మన దాంట్లో నేను గెలవకున్న పర్లేదు, ఏబీసీ గెలిచిన నాకు సంతోషం పోయి. ఇవాళ నేను ఒక్కరిని నాయంటే నేను కదా, ఏబీసీ గెలిచిన ఇవాళ నేను సంతోషపడతాను. బీసీ మాత్రం రావాలి, బీసీ మాత్రమే. వీలైతే ఎస్సీ ఎస్టీస్ కూడా ఓట్లాడి జారకుండా చూసుకోవాలి. ఇన్నేం లేసీలు కదా పోయి, ఈ ఒక్కసారి బీసీలకి ఏ రదర పోయినా ఇది కాక మనం చేయగలిగితే, ఇది ఒక ఎక్స్పెరిమెంట్. మన తీర్మానం అన్నది కూడా భారీ ఎక్స్పెరిమెంట్. ఆయన ఎలక్షన్కు కుట్రలు వాళ్ళ పార్టీ వాళ్ళు పడ్డారు. వాళ్ళ పార్టీలో ఉన్న డీడీవైలే ఊడకూడదామని తీర్మానం వల్ల విశ్వ ప్రయత్నాలు చేశారు. నేను కూడా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో ఉంటుంది. నా టికెట్ కాస్త పల్లరాజుడికి పోతే ఆయన వారసుడు రాకేష్ రెడ్డిని తెచ్చిపెట్టాడు. అటు పెట్టి మళ్ళీ పక్కకు వచ్చి నువ్వు ఇండిపెండెంట్గా లేనివాడు నీకు స్పాన్సర్ చేస్తావు అన్నారు. నేను నిలబడితే ఏమవుతుంది, మేమిద్దరం కొట్టుకోవాలి బీసీలో. నేను చెప్పినారు ఫోన్ చేసి, మళ్ళా నేను డ్రాప్ అవుతా, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు, మనం గెలుద్దాం, నా టీం అంతా ఇటు ఇస్తాను అంటే ఆ ఆలోచన కాక ఇప్పుడు బీసీలలో వస్తే 100% మనం రాబోయే రోజులు మొత్తం మన ఇంటే. ఈవెన్ లోకల్ బాడీస్లో ఆ ఐక్యత మనం చూపించగలిగితే, ఇవాళ ముదిరాజ్ అన్న మేమందరం అనుకున్నాం, మన బండ ప్రకాష్ గారితో ఈసారి ఒక్క సీటు కూడా సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కూడా గెలవకుండా చూద్దాం. వార్డు మెంబర్ కూడా గెలవద్దు. ఆ మండలాల్లో ఆ గ్రామాల్లో ఐక్యత మనం తీసుకురాగలిగితే, మన ఓటు వాళ్ళ క్రాస్ కాకపోతే బరాబర్ మనమే గెలుస్తాం. ఆ చైతన్యం మనం కాక ఊర్లలోకి వెళ్ళి తీసుకురాగలిగితే, ఎందుకంటే ఊర్లే గ్రామాలకు వెళ్ళి మొదలైందనుకోండి, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మొదలైతే నాకు అవకాశం కల్పించిన రాజేంద్రకి మరోసారి కృతజ్ఞతలు. బీసీ ఎంప్లాయీస్ అందరికీ జై బీసీ.